అమృత్సర్ గురించి ముందు వీడియోలో మనం కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అమృత్సర్ యాత్ర ఎలా జరిగింది, ఏం చూసామనేది ఇప్పుడు తెలుసుకుందాం. మేము వెళ్ళాము, జలప్రసాదం తీసుకున్నాము, అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలోనండి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు మనం తిరుమలకెళ్తే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అయితే చీరలు, లేకపోతే పంజాబీ డ్రెస్సులు, చున్నీ తప్పనిసరి, జీన్స్‌లు అలో లేదు, టీ షర్ట్స్ అలో లేదు. పురుషులైతే ధోవతి వేసుకోవాలి, జుబ్బా లాంటిది వేసుకోవాలి. ఇలా మనకి నియమాలు ఎలా ఉన్నాయో వాళ్ళక్కడ స్వర్ణ దేవాలయంలో సిక్ సాంప్రదాయం ప్రకారం మగవాళ్ళకి తలకొకటి కడతారండి. మహిళలైతే వాళ్ళకున్న చీర కొంగన్నా వేసుకోవాలి, డ్రెస్సులైతే చున్నీ అన్నా వేసుకోవాలి. వేసుకొని చెప్పులు ఎక్కడో బయట వదిలేస్తామండి. వాళ్ళు దారి వెంబడి చాలా పరిశుభ్రంగా ఉంది. అలాగే మ్యాట్స్ వేశారు మన కాళ్ళకి ఇబ్బంది లేకుండా. అవి కొంచెం మెత్తగా ఉంటూ పాదాలలో ఆక్యుప్రెషర్‌ని ఇచ్చేలాగా ఉన్నాయండి. నడుచుకుంటూ వెళుతూ ఉన్నాం. అక్కడక్కడ కొన్ని ఫొటోస్ దిగాం. మెమరీస్ కావాలి కదండీ! ఫొటోస్ దిగాము. చాలా క్రౌడ్ ఉంది. చాలా పెద్దగా మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి అక్కడ. ఏంటిది అని చెప్పని అక్కడ జలప్రసాదం ఇచ్చేవాళ్ళని ఒకసారి అడిగాం. అంటే ఇక్కడ కొన్ని ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గురువులు వచ్చారు. ఇక్కడ చాలా ఈ సమయంలో ఎక్కువగా జనసమూహం అనేది ఉంటుంది. వెళ్ళండి త్వరగా దర్శనం అవుతుంది. లేకపోతే గుడి మూసేస్తారన్నారు. మేము గబగబా వెళ్ళాం. దర్శనం చేసుకున్న తర్వాత మిగతా అంతా చూసుకుందాం బయట ఉన్నాయని. వెళ్ళాము. ఎదురుగా ద్వారం కనిపిస్తోంది. సమయం అయిపోయింది అని చెప్పని దర్శనాన్ని ఆపేశారు. సరే నేను అంటే వాళ్ళకి కొన్ని ఆలయ దర్శనాలకి టైమింగ్స్ ఉంటాయి కదా. మనము వెలుతురులో స్వర్ణ దేవాలయాన్ని చూడాలి, విద్యుత్ దీప అలంకరణలో చూడాలనుకున్నాం, చూసాము. సరే అక్కడి నుంచి నమస్కారం చేసుకున్నాను. మిగతా మాతో వచ్చిన సభ్యులందరూ కూడా, యాత్రికులందరూ కూడా అయ్యో దర్శనం చేసుకుంటే బాగుండును అని అనుకున్నారు. కొంతమంది మాత్రం దర్శనం చేసుకొని వచ్చారు. వాళ్ళు గబగబా వెళ్ళి వాళ్ళు లోపలికెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసారనమాట. అయ్యింది వాళ్ళకి. సరే వాళ్ళని దర్శన విశేషాలు అడిగి కనుక్కున్నాం. మళ్ళా తిరిగి మేము మాకు ఇచ్చిన రూముల దగ్గరికి వచ్చాము. మాకు రాత్రికి మంచిగా మన సౌత్ ఇండియన్ టిఫిన్ పెట్టారండి. తిన్నాము. తింటూనే నేను యాత్రకు వెళ్ళే ముందే అమృత్సర్ యాత్ర ఉంది అన్నప్పుడు అక్కడ మా గురు శిష్య సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, గురువు శిష్యులు. వాళ్ళతో నేను వాళ్ళకి ఫోన్ చేసా, ఇలా వస్తున్నాను, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పానని. సరే అన్నారు. పాపం వాళ్ళది అమృత్సర్ కూడా కాదు, అమృత్సర్కి 2 గంటల దూరంలో ఉన్న ఊరు నుంచి వాళ్ళు నా కోసం ఆ రాత్రి 9:30కి 10 గంటలకి వాళ్ళు ప్రయాణం చేసి నా దగ్గరికి వచ్చి రాగానే వాళ్ళు ఎంత ఆనందం పొందారంటే నేను కూడా అంతే ఆనందం పొందాను. ఎందుకంటే మేము గురు శిష్య సాంప్రదాయం అంతా కూడా సోదరీమణులాగా చాలా బాగుంటామండి. ఒక ఆనందం కలిగింది, గురువుని చూసిన ఆనందం కలిగింది నాకు. వాళ్ళు మా దగ్గరికి వచ్చారండి. నిజంగా చెప్పొద్దు, ఆ ప్రేమని మాటల్లో చెప్పలేనండి. మా వారికి నాకు బట్టలు, ఇద్దరు వచ్చారు అక్క చెల్లెలు, వాళ్ళిద్దరు బట్టలు, స్వీట్స్, స్నాక్స్, బిస్కెట్స్ ఎన్ని రకాలు తెచ్చారంటే బస్సులో ఉన్న వాళ్ళందరికీ సరిపోయేలాగా తెచ్చారండి. చూడండి, మా ఒక్కళ్ళకే తేవచ్చుగా కాదు, అరే మీ ఒక్కళ్ళు ఎలా తింటారు, అందరూ కూడా తింటారని ఇంత పెద్ద బ్యాగుని తీసుకొచ్చి ఇచ్చారు. చాలా ఆనందం వేసిందండి. అమృత్సర్ మేము దర్శనం చేసుకోలేకపోయాము. ఆలయంలోకి వెళ్ళి మరుసటి రోజు 5 గంటల దర్శనానికి టైం అన్నారు. మాకేమో మేము మళ్ళీ తిరిగి ప్రయాణం చెయ్యాలి, జమ్ముకు వెళ్ళిపోవాలి అని చెప్పానని అక్కడితో అంటే జమ్ము వైష్ణవదేవి దర్శనం మరుసటి రోజు ఉన్నింది. మాకు అమృత్సర్ దర్శనం అవ్వలేదు. సరే ప్రాప్తం ఉంది అంటే నేను మళ్ళీ ఒకసారి, ఎందుకంటే మా గురు శిష్య సాంప్రదాయం వాళ్ళు మీరు ఇలా యాత్రగా కాకుండా అదే పనిగా మా ఇంటికి రండి, అప్పుడు మేము దగ్గరుండి దర్శనం చేయిస్తాం. ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి దర్శనం అవ్వదు, చాలా సమయం తీసుకుంటుంది అన్నారు. అలా మా అమృత్సర్ ప్రయాణం అక్కడితో అయిపోయిందండి.